ఇక్కడ ప్లాంట్స్ నార్మల్గా గ్రో అవ్వడమే చాలా కష్టం. ఈ కాయ మాత్రం చాలా హెవీగా ఉంది. నియర్లీ 4 to 5 kgs ఉంటుంది అనుకుంటున్నాను. హలో అండి, ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే వాటర్ మిలన్ క్రీపర్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ మిలన్స్ రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, ఇది ఒక వాటర్ మిలన్ అండ్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ బుజ్జిది ఈ మధ్యన మళ్ళీ వస్తూ ఉంది. యాక్చువల్గా మనకి వాటర్ మిలన్స్ సమ్మర్ టైంలో ఎక్కువగా గ్రో అవుతాయండి. మాకైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్సో రెయిన్స్ పడిన తర్వాత ఇంకా ఏంటంటే ఇలాగ ఎల్లోయిష్గా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఇవి రెడీ టు హార్వెస్ట్ అని ఎలా తెలుస్తుంది అని అంటే, అయితే ఇలాగ ట్యాప్ చేసినప్పుడు మనకి వాటరీ సౌండ్ వస్తుంది అనమాట. వాటరీ సౌండ్ కానీ లేదు అంటే మనకి అది ఇలాగ కొట్టినప్పుడు లోపల హాలో అంటే డొల్లగా అనిపించకుండా కొంచెం గట్టిగా ఉందనంటే రెడీ అనమాట. సో ఇంకొక రకంగా చూస్తే ఇక్కడ మనకి మొదలు ఉంటుంది కదా, అది డ్రై అయిపోతుంది. ఇలాగ పూర్తిగా ఇలాగ డ్రై అయిపోయినా కూడా అది రెడీ టు హార్వెస్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు మనకైతే ఈ రెండు రెడీ అయిపోయినాయండి. ఈ బుజ్జిని మాత్రం ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. వింటర్ సీజన్ కాబట్టి చాలా స్లో గ్రోత్ ఉంటుంది. సమ్మర్ అయి ఉంటే ఈ పాటికి అంతా ఫుల్గా రెడీ అయిపోయేది. అండ్ దీనికన్నా ఇంకా పెద్దగా అవుతాయి అన్నమాట ఈ బ్రీడ్ సీడ్స్ వచ్చేసరికి. ఈ కాయలు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 8 kgs వరకు అవుతుంది. సో ప్రజెంట్ ఏంటంటే సీజన్ వల్ల మనకి ఇంత చిన్నగా ఉన్నాయన్నమాట, లేకపోతే ఇంకా పెద్దగా ఉంటాయి. చూస్తున్నారా? ఓకే బాయ్స్, ఆర్ యూ రెడీ ఫర్ హార్వెస్టింగ్? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దిస్ బిగ్గెస్ట్ వన్. ఓకే, యాక్చువల్గా దుబాయ్లో సామాన్యంగా వాటర్ మిలన్స్ అన్నది, అసలు నార్మల్గా ప్లాంట్స్ అన్నది గ్రో అవ్వడమే చాలా పెద్ద ప్రాసెస్. సో వచ్చిన వాళ్ళందరూ కూడా, మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ కమ్యూనిటీలో ఎవరు వచ్చినా కూడా చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ప్లాంట్స్ నార్మల్గా గ్రో అవ్వడమే చాలా కష్టం. అలాంటిది మా ఇంట్లో ఇలాగా వాటర్ మిలన్ అన్నది అస్సలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది మాకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట ఈ రోజున. సో ఈ సీజన్కి ఇదే మా హార్వెస్టింగ్ అనమాట, ఇంక ఇదే ఫైనల్ ఉంటుంది. Now this one. Yes. This is me. That one is Dhruvan. Yes. చూసారా ఇలాగా? Guys, you know something? This one is me. That one is Dhruvan. Too heavy, right? ఇవి రెండు కట్ చేసి లోపల ఎలా ఉంటుందన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.